హాయ్ నమస్తే నేను మీ తిమ్మారెడ్డి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ ల్యాండ్ లోన్ రకాలు తెలంగాణలో దాదాపు 42 రకాల ల్యాండ్స్ ఉన్నాయి. అంటే కొంతమంది అడుగుతారు కదా, బోధాన్ ల్యాండ్ అంటే గవర్నమెంట్ ల్యాండ్, లావణ్య పట్ట, కన్జర్వేషన్ జోను, ఇలాంటి ల్యాండ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, అదేవిధంగా మనము ఎలాంటి ల్యాండ్స్ తీసుకుంటే నివాస యోగ్యానికి అదేవిధంగా వ్యవసాయానికి ఉపయోగపడతాయి, అలాంటి టాపిక్స్ అని డిస్కస్ చేద్దాము. దాదాపు 42 రకాల ల్యాండ్స్ అనుకున్నాం కదా. రెసిడెన్షియల్ ల్యాండ్స్, ఈ రెసిడెన్షియల్ ల్యాండ్స్లో కూడా 4 రకాలు ఉన్నాయి. R1, R2, R3, R4 అని. అదేవిధంగా అగ్రికల్చర్ ల్యాండ్స్, ఫామ్ ల్యాండ్స్, అదేవిధంగా గవర్నమెంట్ ల్యాండ్స్, అదేవిధంగా లావణ్య పట్ట, అదేవిధంగా SC/ST యాక్ట్ ల్యాండు, గ్రామ పంచాయతీ ల్యాండు, గ్రామ కంఠం ల్యాండు, DTCP, HMDA, హుడా అండ్ అదేవిధంగా HADA హైదరాబాద్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ, అదేవిధంగా 111 జీవో, అదేవిధంగా ఫుల్ ట్యాంక్ లెవెల్ FTL ల్యాండ్స్, అదేవిధంగా ట్యాంక్ బెడ్ ల్యాండ్స్, అదేవిధంగా వక్త్ బోర్డ్ ల్యాండు, అదేవిధంగా ఇనామ్ ల్యాండు, అదేవిధంగా ఎండోన్మెంట్ ల్యాండ్స్, రెవెన్యూ ల్యాండు, ఫారెస్ట్ ల్యాండు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ల్యాండ్స్, లీజ్ ల్యాండు, అసైన్ ల్యాండు, పోరంబోక్ ల్యాండు, మైనింగ్ ల్యాండ్స్. అదేవిధంగా మనం జోన్స్ తీసుకున్నట్టయితే గ్రీన్ బెల్ట్ జోను, పెరి అర్బన్ జోను, కన్జర్వేషన్ జోను, బయో కన్జర్వేషన్ జోను, బఫర్ జోను, స్పెషల్లీ ఎకనామిక్ జోను, స్పెషల్లీ డెవలప్మెంట్ జోను, అదేవిధంగా మల్టీపర్పస్ యూజ్ జోను, జనరల్ డెవలప్మెంట్ జోను, మ్యానుఫ్యాక్చరింగ్ యూజింగ్ జోను, అదేవిధంగా వర్క్ సెంటర్ జోను, అదేవిధంగా రీక్రియేషన్ యూజ్ జోను, ఓపెన్ స్పేస్ బఫర్ జోను, సెటిల్మెంట్ జోను. సో ఈ విధంగా ఇన్ని రకాల ల్యాండ్స్ ఉన్నాయి. సో మనం ఏదైనా ల్యాండ్ కొనే ముందు అది ఏ జోన్లో ఉంది, ఏ రకంలో ఉంది, అదేవిధంగా అగ్రికల్చర్కి మనం యూజ్ చేస్తున్నామా, అదేవిధంగా ఓపెన్ ప్లాట్కి యూజ్ చేస్తున్నామా, ఈ ల్యాండ్స్ అన్ని ఏ జోన్లో ఉందని క్లియర్గా చెక్ చేసుకొని మీరు ల్యాండ్ కొనుక్కోవాలి. ఇంకా ఇందులో ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ రూపంలో తెలియచేయండి, మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇలాంటి వీడియోస్ చాలా చేస్తా ముందు ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీ వరకు రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.